ఈ రాజ్యాంగం యొక్క విశిష్టత చూసినట్లయితే మనకి దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలి. ఆలోచన, భావ ప్రకటన, మతావలంబన స్వేచ్ఛ ఉండాలి. హోదాలోనూ అవకాశాల్లోనూ అందరికీ సమానత్వం అందించాలి. దేశ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకూడదని ఇలాంటి అన్నింటినీ మనం పొందుపరుచుకుని ఒక విశిష్ట రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని జనవరి 26, 1950 నుంచి మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడం జరిగింది. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే డెవలప్మెంట్ నేషన్ అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం కింద చూడాలన్న దృఢ సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి గారు గాని లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటే ఆ ఫీట్లు సాధించలేరన్నమాట. దానికి మనందరి తల చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే మన రైల్వే విధులు వచ్చేసి 2030 కల్లా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలన్నమాట. అందుకనే దీనిలో చెప్పినటువంటి అధునాతన ఎనర్జీ ఎఫిషియెంట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ తీసుకొస్తున్నాం. అలాగే ఎమిషన్స్ తక్కువ చేసే హైడ్రోజన్ ట్రైన్ తీసుకొస్తున్నాం. అలాగే జనరల్ జనరేషన్ నుంచి మనం హెటాన్ జనరేషన్ మూవ్ అవుతున్నాం. సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నమాట. అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రైల్వేల పాత్ర చాలా ఉంది అన్నది మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.